నమస్తే బ్రదర్. నమస్తే బ్రదర్. జూన్ 4 ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయనుకుంటున్నారు? అంటే మాకు జగన్ గారు వస్తారని, జూన్ 9 తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారని జగన్ గారు అనుకుంటున్నాం. ఎందుకని? అలాగే మంచి పనులు చేసిన, మాకు హౌసింగ్ వచ్చింది, అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, అలాగే ఇంకా డ్వాక్రా కొద్దిగా 1000 రూపాయలు మాఫీ చేశారు, అలాగే పెన్షన్ వస్తుంది. అలాగే మంచిగా జగన్ గారు చేస్తారని కోరుకుంటున్నాం. అయితే మీ గ్రామానికి వచ్చారు, మరి అభివృద్ధి ఏం చేశారు? అభివృద్ధి అయితే కాలనీస్ చేశారండి. అదే ఇప్పుడు అమ్మఒడి కానీ, స్కూల్ డెవలప్మెంట్ కానీ, మా పిల్లలకి నెలకి 15,000 అలా పడుతుంది. అలాగే మంచిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, కనకపల్లి స్కూల్లో చదువుతున్నాడు. MGBC వెల్ఫేర్ స్కూల్ చదువుతున్నాడు మా అబ్బాయి. అలాగే సీట్ రాగా చాలా డెవలప్మెంట్ జరిగింది. ఇక చూస్తే మరి గ్రామానికి వచ్చేసరికి జగన్ గారు చెప్తున్నారు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, తర్వాత నాడు నేడు కింద స్కూల్స్, తర్వాత వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం ఇవన్నీ తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇవన్నీ నిజమేనా? నిజం జరిగింది. వాలంటీర్ వచ్చేసరికి మేము రేషన్ కార్డు యాడింగ్ చేయలేకపోయాం. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం టీడీపీలో ఉన్నప్పుడు. వైసీపీ జగన్ గారు వచ్చిన తర్వాత కార్డులో మా అబ్బాయికి యాడింగ్ చేయడానికి చాలా వాలంటీర్కి చాలా అందుబాటులో మాకు జరిగింది. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ.